ఊహించాల్సిందే. మేము ఊహించలేదు. ఇందులో మీ దోషమేమీ లేదు. ఎందుకంటే మేం మీ అసలు రూపాన్ని గుర్తించలేదు కనుక. మేము దేన్నైతే ఒక రత్నాల హారమని కంఠాన్ని అలంకరించి తిరుగుతున్నాము, అదొక నాగినని తేలింది. మహారాజా, తమరొక యోగిలా తిడుతున్నారు. ఎంతటి వీరపురుషులు మీరు! మిమ్మల్ని చూస్తుంటే నవ్వొస్తోంది. మీరెందుకు నవ్వుతారు? ఈ లోకమే నవ్వుతుంది మా దీనస్థితిని చూసి. అది మాత్రమే కాదు, ఈ వృద్ధుడు స్త్రీ వ్యామోహంలో అంధుడై రాముని లాంటి ధర్మపుత్రుణ్ణి వనాలకు పంపించాడంటారు. మేము ఏం సమాధానం ఇవ్వాలి? కైకేయి, మీరు మా నోరు తెరవకుండా చేశారు. స్త్రీని దేవతా స్వరూపం అంటారు. కానీ మీరు మా వంశాన్ని నాశనం చేయడానికే వచ్చారు. ఓ భగవంతుడా, మేము ఇలాంటి స్త్రీని ఎందుకు విశ్వసించాము? ఇంత సంతాపం దేనికి మహారాజా? మేమేమైనా మీకు అమ్ముడుపోయిన వారవా? లేక భరతుడు మీ పుత్రుడు కాదా? కానివ్వండి, మీ మీద మాకు పూర్తిగా విశ్వాసం పోయింది. ఎందుకంటే వాగ్దానాలు నెరవేర్చడం లేదు కనుక. ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి, రాముడు రాజ్యాభిషేకానికి ముందే మీరు మాకు తిలోదకాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రోజు అయోధ్య రాజ్యద్వారం నుండి రాముడు వనవాసం వెళ్ళాలి, లేదా కైకేయి శవం వెళ్ళాలి. మేము ఈ రోజే రాముడు వనాలకు వెళ్ళడం చూసి తీరాలి. రాణి, మీరు మా శిరస్సు కోరుకోండి, ఖండించి మీ చరణాలపై ఉంచుతాం. కానీ రామునికి దూరం చేసి మమ్మల్ని చంపొద్దు రాణి, కరుణించండి. మహారాజా, రాముడంటే ఇంతటి ప్రేమ ఉంటే అతనిపై ప్రమాణం చేసి మాకు మాటివ్వాల్సినంత అవసరం ఏముంది? గొప్ప ఉదారునిలా, వరదాతలా ఏ బలంతో చెప్పారు? మీరడగండి కైకేయి, ఏం కావాలన్నా ఇస్తామని. మహారాజా దశరథ రఘువంశ శిరోమణి, తమ రఘువంశ నీతి ఎక్కడికి పోయింది? ప్రాణాలు వదులుతాము కానీ వాగ్దానాన్ని మరువమన్నారుగా. ఏమిటి అది? అబద్ధమా లేక ప్రలాపమా? అనవసరపు మాటలా? ఆ మాటలు మిథ్యేనా, అబద్ధాలేనా, లేక తమరు సృష్టించుకున్నాడిన నాటకమా? సమాధానం చెప్పండి. ఓ భగవంతుడా, నువ్వు మమ్మల్ని ఎంత అధోగతికి తెచ్చి చంపుతున్నావు. మా రామునికి ఎలా మొహం చూపించను, ఏ విధంగా చెప్పను? రామా, ఇప్పుడు మీరు రాజ్యాధికారులు కారు అని. హే రామా, మహారాజు దశరథులు ఈ వార్తని తన నోటితో రామచంద్రుల వారికి చెప్పలేరు కనుక కైకేయి రాముల వారిని తండ్రి ఆజ్ఞగా తన మందిరానికి పిలిపించింది. పితాశ్రీ, తమ ఆదేశానుసారం ఈ రాముడు తమ సేవకి ఏతించాడు. రామా, మాత, తమరైనా మహారాజు గారి దుఃఖానికి కారణం సెలవీయండి.
దాని నివారణకు మార్గాన్ని సూచించండి. నువ్వు తలుచుకుంటే వారి రోగ నివారణ జరుగుతుందని. మాత, తమకెందుకీ సందేహం కలిగింది? మేము పితాశ్రీ ఆజ్ఞాపాలన చెయ్యమనుకున్నారా? బాధ్యత అటువంటిది. మాత, ఈ రాముణ్ణి తమరు బాల్యం నుంచి పెంచారు. ఈనాడు అదే రాముణ్ణి సందేహిస్తున్నారా? మేం తప్పకుండా ఏదో అపరాధం చేసుంటాం. ఆ కారణంగానే మా పితాశ్రీ మాతో మాట్లాడడం లేదు. మాత మమ్మల్ని సందేహిస్తున్నారు. లేదు రామా, లేదు. మాకు బాగా తెలుసు నువ్వు సత్యవ్రతుడు అని మాకు తెలుసు. ప్రస్తుతం సెలవేయండి మాత. తమరు సంకేతం ఇవ్వండి. మేము మీ కాళ్లకు మా చర్మంతో చెప్పులు కుట్టిస్తాం. పితాశ్రీతో పాటు తమరికి కూడా మా మీద అంత అధికారం ఉంది. ఒకవేళ వారు చెప్పలేకపోతే వారి స్థానంలో తమరైనా సెలవీయండి. మేమేం చేస్తే తమరు సంతోషిస్తారు? నువ్వు అడుగుతున్నావు కనుక మేం చెప్తున్నాం. మీ పితాశ్రీ మాకు 2 వరాలిచ్చారు. ఏం కావాలో మీరు కోరుకోండి అన్నారు. ఈరోజు మేము ఆ 2 వరాలు కోరుకున్నాం. ఇప్పుడు వారు మా వరాలు మాకివ్వాలంటే పుత్రవ్యామోహం అడ్డుపడుతోంది. ఇవ్వకూడదు అనుకుంటే సత్యానికి ధర్మానికి కళంకం వస్తుంది. మీ పితాశ్రీ ఇలాంటి ధర్మ సంకటంలో పడిపోయారు. నీ మీదున్న అభిమానం వల్ల నీతో చెప్పలేకపోతున్నారు. ఆ 2 వరాలు ఏమిటి మాత? మొదటిది, నీకు బదులుగా భరతునికి రాజ్యాభిషేకం చెయ్యాలి. మరి రెండవది? రెండవది, నువ్వు మునివేషధారుడవై 14 సంవత్సరాలు వనవాసం చెయ్యాలి. ఇంత చిన్న విషయానిక ఇంత వివాదం? భరతునికి రాజ్యాన్ని ఇవ్వడానికి మాకు ఎవరి ఆజ్ఞ అవసరం లేదు. అటువంటి సోదరునికి మేము రాజ్యాన్ని సంతోషంగా అప్పగిస్తాం. ఇక వనవాసం మేమెంతో పుణ్యం చేసుకుని ఉంటాం. అందులకే ఈ అవకాశం మాకు జననీ జనకుల ఆజ్ఞ అయింది. వనంలో మేము మహాపురుషులను మునివర్యులను దర్శనం చేసుకుని వారికి సేవలు చేసి ఈ జన్మ ధన్యం చేసుకుంటాం. మాత, మాకు 4 విధాలా శుభమే జరిగింది. పితృశ్రీ ఆజ్ఞాపాలన, మాతృశ్రీ ఇచ్ఛానుసరణ, తోడబుట్టిన వాడికి రాజ్యాభిషేకం, మునివర్యుల సందర్శన భాగ్యం. అగ్రజ, 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 మేము విన్నదంతా నిజమేనా? కైకేయి మాట విని మహారాజు గారు మీకు రాజ్యాభిషేకం చేయడం లేదా? లక్ష్మణ, మాత కైకేయిని ఎప్పటి నుంచి కైకేయి అని పిలవడం నేర్చుకున్నావు? మీరు పిలవండి ఆమెను మాత అని. మేము ఆ కులఘాతకిని మాత అని పిలవలేము. అంతేకాదు ఈ అన్యాయాన్ని సహించలేము. అగ్రజ, మాకీ ధనుస్సు కేవలం అలంకారప్రాయం కాదు. మహారాజు గారి చతుర్ముఖ సేనల్ని ఒంటరిగా ఎదిరించి విజయం సాధిస్తాం. లక్ష్మణ, మహారాజు గారు ఏమనుకుంటున్నారు? రాముడు గొప్ప వినయశీలి, మౌనం వహించి అన్నీ సహించగలడనా? వారికి తెలియదు రాముడు కోసం ప్రాణాలర్పించేవారు ఎందరో ఉన్నారని. ప్రజలందరూ ఎదురు తిరుగుతారు. అంతెందుకు, వారితో కూడా అవసరం లేదు. తమ ఈ దాసుడు లక్ష్మణుడు మహారాజు గారిని వారి సేనలను పరాభవిస్తాడు. ఒకవేళ భరతుడు అడ్డొచ్చిన అధఃపాతాళానికి అణిచేస్తాడు. నోరు మూసుకో లక్ష్మణ. వ్యర్థ ప్రలాపాలు కట్టిపెట్టు. మీరు మధ్యలో అడ్డుపడకండి అగ్రజ. అన్యాయాన్ని సహించడం క్షత్రియ ధర్మానికే విరుద్ధం. శత్రువు ఎదురైతే క్షత్రియుడు అతన్ని ఎదిరించకపోతే అతని వీరత్వానికే సిగ్గుచేటు. ఏ రాజ్యసింహాసనాన్ని ప్రజల సమక్షంలో ప్రకటించి మీకు ఇవ్వబడిందో ఆ రాజ్యసింహాసనంపై కూర్చునే అధికారం ఎవ్వరికీ ఉండదు, స్వయంగా మహారాజు గారికి కూడా. అగ్రజ, మీ ఈ లక్ష్మణుడు ఒకవేళ మరణిస్తే ఆ సింహాసనంపై మహారాణి సీతతో కలిసి మీరు అధిష్ఠించాలి. మహారాజు దశరథుడు, వారి ఆప్తుడైన భరతుడు ఇద్దరూ మీ దర్బారులో విధేయులై ఉండాలి. ఆహా ఆహా, ఎంత సుందరమైన ఊహ!
పితాశ్రీ విధేయులై నిలబడాలా? పుత్రుడు పత్ని సమేతంగా సింహాసనాన్ని అధిష్ఠించి వారిని ఆజ్ఞాపించాలా? ఆకాశం నుంచి దేవతలు కూడా దిగి వస్తారు ఈ దృశ్యం చూడడానికి. అయోధ్యలో మానవుల సభ్యత ఎంత ఉన్నతంగా ఉంది అని. మరి పితాశ్రీ వారి ఆచరణలో దిగజారి తమ ధర్మ పుత్రునికి ఒక స్త్రీ వ్యామోహం. మాట్లాడకు లక్ష్మణ, మాట్లాడకు. ఒకవేళ నీకింత నీచమైన ఉద్దేశమే ఉంటే ఇక ముందు మమ్మలను అగ్రజ అని పిలవకు. ఈ రోజు నుంచి నీ మొహం మాకు చూపించుకో. అగ్రజ, తమరేమంటున్నారు? మేం మీరు లేకుండా ఎలా జీవించగలం? అగ్రజ, తమరే మాకు దైవం. మీకెవరైనా అన్యాయం చేస్తుంటే, మీపై ఎవరైనా అత్యాచారానికి పూనుకుంటే మేమెలా మౌనం వహించగలం? నీకెవరు చెప్పారు ఈ విధంగా? మాకెవరో అన్యాయం చేస్తున్నారని, మా మీద ఎవరో అత్యాచారం చేస్తున్నారని? అసలు నువ్వు మాట్లాడుతున్నావే, ఇది అత్యాచారం అంటే. నీ తండ్రి పైన నిందలు వేసి దూషిస్తున్నావే, ఇది అత్యాచారం అంటే. పితాశ్రీ పైన? అవును, పితాశ్రీ పైనే. వారి బాధ ఏమిటో తెలుసా? వారి సమస్య ఏమిటో తెలుసా నీకు? జగదేక వీరులైన మన తండ్రి గారు ధర్మ సంకటంలో ఉన్నారని తెలుసా? ఎవరైతే స్త్రీ వ్యామోహానికి లోనవుతారో వాళ్ళకి అలాగే జరుగుతుంది. వారి సంకటం స్త్రీ వ్యామోహం కాదు, వారి ధర్మ సంకటం ధర్మం. ఒక సత్యసంధుడైన రాజధర్మం, ఒక పితృడి ధర్మం ఘర్షణ పడుతున్నాయి. వారు సత్యాన్ని పాటించాలా లేక పితృధర్మాన్ని నిర్వర్తించాలా? ఈ సమస్యే వారి దుఃఖానికి కారణం. ఒక రాజు ఎవరికైనా మాటిచ్చాడంటే ఏది కోరుకున్నా ఇవ్వక తప్పదు. అయితే వరాలు పొందిన వాళ్ళు కోరుకున్నదేమిటంటే రాజు తన ప్రాణప్రదమైన పుత్రుణ్ణి బలిదానం చెయ్యాలని. ఒకవేళ వారు మాట కాదంటే వారు మాట తప్పిన వారవడమే కాక వారి కీర్తి ప్రతిష్టలకు కళంకం ఏర్పడుతుంది. వారు ఇచ్చిన మాటను పాటిస్తే తమ పుత్రుణ్ణి, తమ ప్రాణాధికమైన సుతుణ్ణి కీకారణ్యాలకు పంపాల్సి ఉంటుంది 14 సంవత్సరాలు. లక్ష్మణ, నువ్వు వారి బాధను ఎందుకు అర్థం చేసుకోవు? ఈనాడు వారి స్థితి వేటగాడి గురికి బలై గాయపడిన సింహంలా ఉంది. అలాంటి అసహాయ సింహంపై నువ్వు బాణాన్ని సంధించి వీరత్వాన్ని చూపించాలనుకుంటున్నావా? అసహ్యం వేస్తోంది నీ వీరత్వం మీద. ధర్మపరులైన పితృదేవుల గురించి నీచంగా మాట్లాడి నువ్వు మహాపాపం చేశావు. దానికి ప్రాయశ్చిత్తం మనందరం చేసుకోవాలి. వారు ఒకవేళ ధర్మం గురించి ఆలోచించకుండా ఉంటే ఈనాడు ఇంత దుఃఖించేవారు కారు. వారిని మేము ఎంతో నిస్సహాయ స్థితిలో చూశాము. అప్పుడు మా మీద మాకే అసహ్యం కలిగింది. మా కారణంగా మహావీరుడు, మహాత్ముడు, ధర్మాత్ముడైన పితృదేవులు దుఃఖించరాదని మేము క్షణం కూడా ఆలస్యం చేయకుండా మా కర్తవ్యాన్ని నిర్ణయించుకున్నాం. వారి పుత్రుడిగా మా ధర్మం ఇది. వారు నడిచిన సత్య మార్గంలోనే మేము అనుసరించాలి. ఏ సందర్భంలోనూ వారి ప్రతిజ్ఞలు వ్యర్థం కావడానికి వీల్లేదు. మహోన్నతమైన వారి కీర్తి, వారి యశస్సు మలినం కారాదు. లక్ష్మణ, మన పితాశ్రీ లాంటి వారు ఎంతో పుణ్యం చేసుకున్న వారికే లభిస్తారు. అనుజ, ఒక తండ్రి ఎంత దురాచారుడైనా, ఈ జగత్తే అతన్ని వెలివేసినా పుత్రుడి ధర్మం ఏమిటంటే అతడు తన తండ్రిని భగవంతుడిలా పూజించాలి. ఎందుకంటే మనుషులకు ప్రాణదాత తండ్రి. లక్ష్మణ, ఎవరు తండ్రిని పూజించరో దేవతలే కాదు, స్వయంగా భగవంతుడు కూడా అతని పూజ